హనుమకొండ చౌరస్తాలో ఉన్న ముకుంద జ్యువెలర్స్లోనే ఉన్నా. డైమండ్ జ్యువెలరీనే చూస్తున్నా. నీ బడ్జెట్లోనే. థ్యాంక్ యూ, బాగున్నానండి. నీ బడ్జెట్లోనే చూస్తానమ్మా. నువ్వు ప్రతిసారి నాకు గుర్తు చేసి పెట్టే. 10 లక్షల లోపే చూస్తా అని చెప్పినా కదా. సరే, బాయ్ బాయ్. బాగున్నానండి, థ్యాంక్ యూ. మీ పేరు? రాజేందర్ గారు. ఓకే, మీ పేరు? నవీన్ కుమార్ గారు. రవికుమార్ గారు. రాజేందర్ గారు, నాకు మా అమ్మ స్ట్రిక్ట్ కండిషన్ 10 లక్షల్లోనే నువ్వు డైమండ్ జ్యువెలరీ తీసుకోవాలి అని చెప్పి. సో నాకు బయట వినిపించింది మన దగ్గర చాలా ఈజీగా దొరికిపోతుంది అని చెప్పారు. సో నాకు ఆ బడ్జెట్లో చూపిస్తారా? అమ్మో ఇంత కాస్ట్ పెట్టాలా అని చాలా మంది ఆలోచిస్తారు. మా భయం కూడా అదే. ఇప్పుడు మా అమ్మ అందుకే గుర్తు చేస్తా ఉంది. మన దగ్గర ఏంటంటే మేడం, వివిఎస్ క్లారిటీ ఈఎఫ్ కలర్ అనేది మార్కెట్లో ఎక్కడ లేని విధంగా తక్కువ పర్ క్యారెట్ వాల్యూ పడుతుంది. అది ఎంత అని అంటే మీరు చెప్తే మీరు అవాక్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ ఉంది మేడం, మీరు ఎంత అనుకుంటున్నారు? నిజం చెప్పనా, నేను మీకు వచ్చిన దగ్గర నుంచి నా ఐ కాంటాక్ట్ అక్కడికే వెళ్ళిపోతుంది. సో ఇదే ప్రోడక్ట్ మీరు బయట తీసుకుంటే మేడం 15 లక్షలు అవుతుంది. నేను ఎగ్జాక్ట్లీ అదే నెంబర్ చెప్దాం అనుకున్నా, ఒక 15 లక్షలు ఉంటుంది అని. మీరు ఇది చెప్తే మీరు షాక్ అవుతారు. ఇది ఎంత అవుతుందంటే 7,80,000లో వస్తుంది. ఫిక్స్ అయిపోయింది. 7,80,000 ఇదే ఫిక్స్. ఎందుకు ఇంత తక్కువ వస్తుందంటే మేడం, ఓకే, సో ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీరు బయట తీసుకుంటే 15 lakhs అని ఎందుకు చెప్పానంటే 56,500 పర్ క్యారెట్ వాల్యూ పడుతుంది. సో ఇందులో టోటల్గా డైమండ్ క్యారెట్ వచ్చేసి మనకి 5 క్యారెట్ 120 cents ఉన్నది మేడం. ఓకే, 56,500 అని అంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇది ఒక 3 లక్షల దాకా డైమండ్ పడుతుంది. బయట అయిందనుకోండి మనకి ఇదే ఒక 7 లక్షల వరకు డైమండ్ కాస్ట్ పడుతుంది, ఓన్లీ డైమండ్ కాస్ట్. ఓకే, సో ఈ గోల్డ్ ఆ మేకింగ్, ఇంకొకటి ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ మేడం. బయట ఏంటంటే 2,000 నుంచి స్టార్టింగ్ ఉన్నది మేకింగ్ ఛార్జెస్. మన దగ్గర వేస్టేజ్ కూడా లేదు, ఓన్లీ మేకింగే ఉన్నది. బయట వేస్టేజ్ చేస్తారు, మేకింగ్ చేస్తారు. అందుకనే మన దగ్గర తక్కువ కాస్ట్తో వస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ, కస్టమర్కి ఈజీగా పర్చేజ్ చేసుకోవడానికి డైమండ్ ఇక్కడ బెస్ట్ ఆప్షన్ మేడం. ఐ థింక్ మీరు కరెక్ట్ ప్లేస్ని ఎంచుకున్నారు. లిటరల్లీ నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు. బట్ నాకు మీరు 780 అని చెప్పిన తర్వాత నాకు ఇంకా ఏదైనా తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మేడం, మనకి ఇక్కడ హారం ఉంది మేడం. డైమండ్లో ఏంటంటే హారాలు మనకి ఎక్కడ చూసినా కూడా 14 lakhs 15 lakhs, ఇంకోటి 20 lakhs ఏదో చెప్పి భయపడి షాక్ ఇవ్వద్దు. కానీ ఇప్పుడు ఈ హారం చూడండి, సో మనకి చాలా మంది డైమండ్లో హారం వేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తారు. జస్ట్ 5 lakhs లోపల ఈ హారం వస్తుంది మేడం. 5 లక్షల్లో డైమండ్ హారం? ఎస్ మేడం. ఓ మై గాడ్, అసలు ఇది మీకు షాకింగ్ అనిపించట్లేదా? డైమండ్ హారం జస్ట్ ఎంత పడుతుంది? పర్ఫెక్ట్ కాస్ట్ 4,80,000 అవుతుంది మేడం. 4,80,000లో డైమండ్ హారం అంట. వివిఎస్ క్లారిటీ ఈఎఫ్ కలర్ విత్ ఐజిఎస్ సర్టిఫికేషన్ తోటి. బాబోయ్, నేను అసలు ఎగ్జాక్ట్గా కరెక్ట్ ప్లేస్కి వచ్చాను. మొత్తం బ్రైడల్ జ్యువెలరీ అంతా ఇక్కడే తీసేసుకోవచ్చు, కంప్లీట్ డైమండ్స్లోనే. చాలా బాగుందండి. సో నాకు ఇంకేమైనా షాకింగ్స్ ఉన్నాయా? ఇంకొకటి ఏంటంటే మేడం, ఇది సాల్యుటర్ స్ట్రింగ్ మేడం. సాల్యుటర్ స్ట్రింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు బయట ఎవరైనా కూడా సాల్యుటర్లో మనకి స్ట్రింగ్ ఒకటి నెక్లెస్ కావాలనుకుంటారు మేడం. సో ఇది అప్రాక్స్గా మనకు బయట ఏంటంటే అప్రాక్సిమేట్లీ ఒక 20 lakhs అవుతుంది మేడం. మన దగ్గర వచ్చేసి ఏంటంటే ల్యాబ్ గ్రౌండ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. సో ఇది 5 lakhs లోపలే వస్తుంది మేడం. సో మీరేంటండి ఇంత షాక్లు ఇస్తున్నారు? ఎందుకంటే ఇది మనకు పర్ క్యారెట్ వాల్యూ తక్కువ కాబట్టి ఇంత తక్కువకి వస్తుంది. సో ఎక్కడైనా కూడా ఏంటంటే ఎక్స్చేంజ్ అనేది ఎక్కడ తీసుకున్నామో అక్కడనే ఇవ్వాలి. మన దగ్గర కూడా ఎక్కడ తీసుకున్నామో అక్కడనే ఇవ్వాలి. 100% ఎక్స్చేంజ్ వాల్యూ డైమండ్ టు డైమండ్. మనకు డైమండ్ తీసుకుంటే లాస్ అవుతామని అనుకుంటారు, కానీ అదేం అవసరం లేదు. ఎందుకంటే మనకు 100% ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది కాబట్టి డోంట్ వరీ. సో ఇంకోటి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది కాబట్టి. ఎస్. సో నాకు వీటితో పాటు నాకు అప్పటి నుంచి కూడా ఇదేదో స్పెషల్లీ ఇది విక్టోరియన్ కలెక్షన్ మేడం. ఓకే, ఫ్లాట్ పొల్కి డైమండ్తో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇప్పుడు చాలా మోడల్స్ కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్లో కూడా ఏంటంటే విక్టోరియా కలెక్షన్ చాలా ఫేమస్ అవుతుంది. సో విక్టోరియన్ కలెక్షన్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది. ఈ జ్యువెలరీ కూడా వేసుకోండి ఒకసారి ట్రై చేయండి. వావ్, చాలా బాగుంది.
న్యాచురల్ ఫ్లాట్ పుల్కి డైమండ్స్ మేడం. నాకు ఈ సారీ మీద కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. ఎస్ మేడం. ఓకే. ఇప్పుడు మీరు ఇది వేసుకుంటే మీకు నెక్లెస్ అవసరం లేదు, జస్ట్ ఇది వేసుకొని మీరు 3/4 ఇది చేసుకోవచ్చు. చిన్న చిన్న ఒకేషన్స్కి బాగుంటుంది. ఇదైతే ఎంత పడుతుంది మనకి? ఇది ఇప్పుడు మీకు బయట అయితే మేడం అప్రాక్స్గా 10 lakhs అవుతుంది. మన దగ్గర వచ్చేసి 5 lakhs లోపల వస్తుంది మేడం. అది కూడా సగానికి సగం చెప్తున్నారు మీరు అసలు డైమండ్ జ్యువెలరీ. అంటే ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కదా మేడం. ఫ్యాక్టరీ అవుట్లెట్ మీన్స్ ఏంటంటే కస్టమర్కి కంపెనీకి అనుబంధం అంతే, మధ్యలో వేరే వాళ్ళు ఎవరు లేరు. సో మీరే బ్రాండ్ అంబాసిడర్స్ అన్నట్టు. యా, సో నాకు అన్నీ నచ్చేసాయి. ఇది కూడా చెప్పండి, ఇదేదో అట్రాక్టివ్గా ఉంది. సో ఇది ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, ఇప్పుడు చోకర్ కమ్ బాజు మధ్యలో వాడుకోవాలనుకుంటున్నారు. సో ఇది చోకర్లో వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెండెంట్ రిమూవబుల్ ఉంది మేడం. సో ఈ రిమూవ్ చేసుకొని చిన్న చిన్న ఇప్పుడు బ్లాక్ బీడ్ కానీ లేకపోతే బీడ్స్ కలెక్షన్లో కూడా మీరు వేసుకోవచ్చు. చోకర్ ఇట్లా కంటి టైప్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇంకోటి బాజు బంద్లా కూడా వాడుకోవచ్చు. ఇది 3-in-1 టైప్ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే చేంజబుల్ స్టోన్స్ కూడా ఉన్నాయి మేడం. ఇంకోటి గ్రీన్ కలర్ స్టోన్ కూడా వస్తుంది అన్నట్టు. దీన్ని తీసేసుకొని మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, బ్యాక్ సైడ్ మెకానిజం ఉంది. సో ఈ స్క్రూ ఓపెన్ చేసి ఇక్కడ మన గ్రీన్ కలర్ స్టోన్ యాడ్ చేయొచ్చు. సో ఇది కూడా ఇంకేంటంటే దీనికి కూడా గ్రీన్ కలర్ స్టోన్ యాడ్ చేసుకోవచ్చు పెండెంట్. చాలా బాగుంది నిజంగా. శారీ మ్యాచింగ్ స్టోన్స్ అన్ని కూడా మ్యాచ్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో మన దగ్గర స్టోన్స్ కూడా దొరుకుతాయా? ఉంటుంది మేడం. ఆ స్టోన్ తోటే ప్రైజింగ్ అన్నట్టు. ఇప్పుడు గ్రీన్ కలర్ స్టోన్ తోటే ప్రైజింగ్ వేస్తాం. ఏదైతే ప్రైజింగ్ ఉందో ఆ ప్రైజింగ్ అనేది విత్ స్టోన్ తోటే వేస్తాం అన్నమాట. ఇలా ఉంది. దీంతో జస్ట్ ఓపెన్ చేసేసి ఈ స్క్రూని విప్పేసి తర్వాత మనం ఈ స్టోన్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ 3-in-1 నెక్లెస్ అది చౌకర్లా యూస్ చేసుకోవచ్చు. ఈ లాకెట్ తీసేసి తర్వాత దీన్ని ఏదైనా చైన్కి అటాచ్ చేసుకొని వాడుకోవచ్చు. బ్లాక్ బీడ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు బంకీలాగా. ఇది ఎంత పడుతుంది మనకి? ఇది అప్రాక్స్గా 7 lakhs అట్లా అవుతుంది మేడం. 7 lakhsలోనే డైమండ్స్లో ఇంత తక్కువ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు బయటతో పోల్చుకుంటే పర్ క్యారెట్ వాల్యూ 50% ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి 50% తగ్గింది కాబట్టి మనకి అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఈజీగా ఇది 15 lakhs దాకా పడింది బయట అయితే మేడం. మన దగ్గర తక్కువ. ఇది మనకి ఏంటంటే బయట ఇది 5 lakhs అవుతుంది మేడం బ్యాంగిల్స్. మన దగ్గర ఇది 3,50,000 వస్తున్నాయి. 2 బ్యాంగిల్స్. ఇది కూడా కాస్ట్ ఉందా? మ్యాచింగ్ హారం బ్యాంగిల్స్ అన్ని కూడా. ఇది కూడా స్క్రూ ఫిట్ సైజ్ 2/6 సైజ్ ఉంది. ఓకే. మీరు ఒకవేళ కావాలంటే ఆర్డర్ పెట్టవచ్చు. 2/6 రాదు. రైట్. లైట్ వెయిట్ లో బ్యాంగిల్స్ అన్నమాట. అవును, చాలా బాగుంది. సేమ్ VVS క్లారిటీ EF కలర్. ఓకే. ఇది పింకిష్ ఉంది కదా? ఇది రోజ్ గోల్డ్ లో వస్తుంది మేడం. ఓకే. టోటల్ కూడా రోజ్ గోల్డ్. ఇప్పుడు 18 క్యారెట్ లో 3 కలర్స్ ఉంటాయి, వైట్, రోజ్, ఎల్లో. ఓకే. వీటికి కూడా మనకి ఏంటంటే బయట ఏంటంటే రోజ్ అయితే ఎక్కువ ప్రైజింగ్ ఉంటుంది అనుకుంటారు. అలా ఏం లేదు. 3 కలర్స్కి ఏంటంటే సేమ్ ప్రైజింగ్. ఈ 18 క్యారెట్లో 3 కలర్స్ ఉంటాయి. ఓకే. సో దీనిలో జింక్, కాపర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే పింకిష్ అవుతుంది. సో అందుకని రోజ్ గోల్డ్ ఇప్పుడు ఏంటంటే రోజ్ గోల్డ్లో డైమండ్ ఎందుకు ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అని అంటే హైలైట్ అనేది రోజ్ గోల్డ్ ఎక్కువ అవుతుంది. డైమండ్ హైలైట్. నాకు అది మీరైతే 7 lakhs చేంజ్ చెప్పారు కదా, ఇదేమన్నా నాకు కంప్లీట్గా వచ్చేస్తుందా? సో ఇది వచ్చేసి మేడం మీకు బయట అయితే మీకు సుమారుగా 2 lakhs అవుతుంది మేడం. సో ఈ బ్లాక్ బీడ్ మన దగ్గర ఏంటంటే ల్యాబ్ రోల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, బడ్జెట్ ఫ్రెండ్లీ. 75,000 వస్తుంది మేడం. సీరియస్గా డైమండ్స్ 75,000 అసలు నమ్మాలని లేదండి. నేను ఈ 2 ఫిక్స్ అయిపోతాను పక్క. మా మమ్మీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ 2 తీసేసుకుంటా. అమ్మ నేను నీకు కొన్ని ఫొటోస్ పంపించాను, అవి చూడు. డైమండ్ జ్యువెలరీనే, నీకేది నచ్చిందో చెప్పు. ఇది 7,80,000. పైన ఇంకొక నల్లపుసలు ఉంది కదా, అది 75,000. సో 2 కలిపి నీకు వచ్చేస్తున్నాయి బడ్జెట్లో. నువ్వు 10 lakhs ఇచ్చావు కదా బడ్జెట్, దాని లోపే వస్తుంది. నేను ఇది ఫిక్స్ అవుతున్నా, నీకు ఓకే కదా? ఓకే. సరే అమ్మా, బాయ్. నేను చెప్పాను కదా మా మమ్మీ కూడా ఇదే సెలెక్ట్ చేసేసింది. యూనిక్ పీస్. ఇంకోటి ఏంటంటే మనకు చోకర్ అంటే మెడకి ఇట్లా స్టిఫ్ ఉండే ఏంటంటే అటు ఇటు తిరగకుండా. సో 20 lakhs చోకర్ వేసినా కూడా మనకు కంఫర్టబుల్ ఉండదు. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫ్లెక్సిబుల్ చోకర్ మేడం. సో మనకి మెడకి కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ట్రై చేయండి మేడం.
మొత్తం ఫ్యాన్సీ షేప్ లాగా వచ్చింది అన్నట్టు ఈచ్ డైమండ్, బట్ అదంతా కూడా క్లస్టర్ డైమండ్ టుగెదర్ ఫామ్ అయ్యి సింగిల్ డైమండ్లో లుక్ వస్తుంది. 7,80,000లో ఇంత మంచి డైమండ్ సెట్ అసలు నేనైతే ఊహించలేదు, మీరు కూడా అదే అనుకుంటా. సో మీకేమనిపించిందో కూడా కామెంట్ అయితే చేసేయండి ఫస్ట్. సో మనం చూసుకుందాం వన్స్. చాలా బాగుంది, ఇది ప్యాక్ చేసేయండి. దీంతో పాటు మనం బ్లాక్ బీడ్స్ కూడా పెట్టాం కదా, ఈ రెండు ప్యాక్ చేసేయండి. బట్ మీరు నాకు ఇంకేమైనా డిస్కౌంట్స్ ఇస్తే ఇంకా బెటర్. మేడం ఇక్కడ ఏంటంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ పెట్టి ఇక్కడ ఏంటంటే కస్టమర్కి ఒక ఫేర్ ప్రైస్ ఇస్తున్నాం. మీరు ఇచ్చింది తక్కువ, నేను కాదనట్లేను, అడగడంలో మా తప్పు. ఐ అగ్రీ. యాజ్ ఏ కస్టమర్గా ఇప్పుడు మేమైనా ఎవరైనా యాజ్ ఏ కస్టమర్ ఎవరైనా డిస్కౌంట్ అడుగుతారు, కానీ ఏంటంటే మన కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే తక్కువ ప్రైస్ ఇస్తున్నాం, ఎక్కువ వేసి తక్కువ చేయడం కాదు, ఇచ్చిన ప్రైస్ని జెన్యున్గా ఇస్తున్నాం అన్నట్టు. 56,500 అనేది వివిఎస్ క్లారిటీ ఈఎఫ్ కలర్లో బయట మార్కెట్లో ఎక్కడ కూడా మీకు దొరకట్లేదు, ఓన్లీ ముకుంద జ్యువెలర్స్లోనే దొరుకుతుంది. మీరు కంపేర్ కూడా చేయొచ్చు, ఎందుకంటే మన దగ్గర మార్కెట్ మనం ఎందుకు ఇస్తున్నాం అని అంటే ఇప్పుడు బయట ఏంటంటే మేడం ఒక యాడ్కి కానీ సెలబ్రిటీస్కి కానీ ఇచ్చే ఆ కాస్ట్ ఏంటంటే కస్టమర్ మీద పడుతుంది. మన ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్లెట్ కాబట్టి ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి కస్టమరే మాకు బ్రాండ్ అంబాసిడర్స్. ఇప్పుడు మీరు తీసుకున్నారు, ఇప్పుడు మీరు ఒక 10 మంది చెప్తారు మేడం ఇది ఎక్కడ తీసుకున్నారు అంటే ముకుందలో తీసుకున్నాను అంటారు. ఆ పర్ క్యారెట్ వాల్యూ మీరు చెప్పారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళే ఇంకో 10 మంది చెప్తారు. సో అందుకనే మేము డిస్కౌంట్ గురించి అని కాదు, ఇప్పుడు 20% 30% డిస్కౌంట్ ఇవ్వడం కాదు, తక్కువ ప్రైస్ జెన్యున్ ప్రైస్ ఇస్తున్నాం, ఫేర్ ప్రైస్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్రైస్. సో మొత్తానికి నాకు ఇప్పుడు ఏం లేదు అని నీట్గా నిదానంగా చెప్పేశారు, అంతే కదా. ఫోన్లేండి, ఏదో నేను బడ్జెట్ 10 lakhs అనుకుంటే అంతకు తక్కువ ఇచ్చారు కాబట్టి కాంప్రమైజ్ అవుతుంది. ఈ యూనిక్ పీస్ బయట ఎక్కడ దొరకదు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ప్లీజ్ విజిట్ అగైన్. మీరు సెలెక్షన్ చేసుకున్న 10 lakhs లో బడ్జెట్ నెక్లెస్ విత్ బ్లాక్ బేస్. థ్యాంక్ యూ సో మచ్, నాకైతే చాలా నచ్చింది. చూసారు కదా, నేను 10 lakhs బడ్జెట్లో డైమండ్ జ్యువెలరీ తీసుకుందాం అండ్ దట్టు ఎలాంటిది వస్తుందో 10 lakhs అసలు వస్తుందా మంచి జ్యువెలరీ అని అనుకున్నా. బట్ 8,55,000లో ఒక నెక్లెస్తో పాటు నాకు ఇంకొక బ్లాక్ బీడ్స్ చైన్ కూడా వచ్చేసింది. నిజంగా ఇక్కడ ఎంత ప్రైస్ డిఫరెన్సియేషన్ ఉందంటే బయట ఇదే 15 lakhs ఈజీగా వస్తుంది, బట్ ఇక్కడ 7,80,000. నిజంగా చాలా బాగుంది కదా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డైమండ్ జ్యువెలరీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు హన్మకొండ చౌరస్తాలో ఉన్నటువంటి ముకుంద జ్యువెలర్స్కి వచ్చేసేయండి.